డైలీ టేస్ట్ ది డైలీ. తెలంగాణకు భారీ షాక్ ఇచ్చింది ప్రీమియర్ ఎనర్జీ సంస్థ. తెలంగాణలో ఏర్పాటు చేయాలనుకున్న భారీ సోలార్ పీవీ సెల్ తయారీ ప్లాంట్ ను ఏపీకి తరలించింది. 1700 కోట్ల భారీ పెట్టుబడికి రెడీ అయింది. కంపెనీకి 269 ఎకరాల భూమిని ఏపీ ఐఐసి ద్వారా తక్కువ సమయంలోనే కంపెనీకి ఏపీ కేటాయించడంతో ఏపీలో సంస్థ ఏర్పాటుకు కంపెనీ సుముఖత వ్యక్తం చేసింది. అక్టోబర్ 2024లో చర్చలు మొదలుపెట్టి ఫిబ్రవరి 2025 కల్లా భూ కేటాయింపు జరిగింది. నెల్లూరు జిల్లాలోని నాయుడుపేట ఇండస్ట్రియల్ పార్క్ లో 4 గిగావాట్స్ సామర్థ్యం గల సోలార్ పీవీ టాప్ కాన్ సెల్ తయారీ యూనిట్ ను, దానికి అనుబంధంగా 5GW సిలికాన్ ఇంగట్ వేఫర్ తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా నేరుగా సుమారు 2000 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సుమలత అందిస్తారు. సుమలత. ఓకే అనుష, ఇప్పుడు సరికొత్తగా ఏపీఐసిసి ద్వారా తక్కువ సమయంలోనే కంపెనీలు కేటాయించే విధంగా ఏపీకి సంస్థను ఏర్పాటు చేశారు. అక్టోబర్ 2024లో చర్చలు మొదలు పెట్టిన తరంతరము ఫిబ్రవరి 2025 కల్లా భూమిని కేటాయించడం అయితే జరిగింది. ఈ సోలార్ సిస్టమ్ అయితే ఏదైతే ఉందో పీబీ టాప్ కాయిన్ సెల్ తయారీ యూనిట్ ద్వారా అనుసంధానంగా ఏదైతే ఉందో 5GW సిలికాన్ ఇంటర్గేట్ పేపర్ ద్వారా దీన్నైతే ప్లాంట్స్ ని ఏర్పాటు చేసే విధంగా అయితే ఏర్పాటు చేశారు. ఏపీకి సంబంధించి కూటమి ప్రభుత్వం కూడా సరికొత్త కంపెనీలు తీసుకొని వచ్చి ఎవరైతే నిరుద్యోగులతో ఉన్నారో యువతని వాళ్ళని ప్రోత్సహించే విధంగా కూడా కంపెనీస్ అయితే తీసుకొచ్చే విధంగా ఉంది. ఈ కంపెనీస్ ద్వారా సుమారు 2000 మందికి పైగా ఉద్యోగాలు అయితే భర్తీ అవుతున్నట్టు కూడా అవుతుంది. ఫస్ట్ అయితే ఇది తెలంగాణకి సంబంధించి కూడా తెలంగాణలో ఏర్పాటు చేయాలంటూ కూడా భారీ సోలార్ పీవీ సెల్ తయారీ ప్లాంట్స్ ను కూడా తయారు చేయాలంటూ కూడా ప్రాతిపాదన అయితే చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల ఏపీకి అయితే ఇది తరలించడం అయితే జరిగింది. ఇది 1700 కోట్ల భారీ పెట్టుబడితో అయితే ఇది అయితే రెడీ అవుతుంది. ఈ కంపెనీకి సంబంధించి కూడా 269 ఎకరాల్లో ఈ భూమిని ఏపీ ఐసిసి ద్వారా తక్కువ సమయంలోనే ఈ కంపెనీకి సంబంధించిన అదైతే ఏపీలో కేటాయించడం అయితే జరిగింది. ఈ కంపెనీ కూడా సంహృతం వ్యక్తం చేయడంతో ఇదైతే ఏదైతే ఉందో ఏపీ ఐసిసి సోలార్ కి ఏపీకి సంబంధించిన కంపెనీని అయితే నెల్లూరులో ఏర్పాటు చేయడం అయితే కంపెనీకి సంబంధించి సమూహత అయితే వ్యక్తం చేసింది. వీటికి ప్రీమియర్ ఎనర్జీ సంస్థ తరపు నుంచి కూడా దీన్నైతే భారీ సోలార్ ఏపీ సెల్ అయితే తయారీ ప్లాంట్ అయితే తయారు చేస్తున్నారు. దీనికి కూడా ఈ కంపెనీ ద్వారా ఏదైతే ఉందో నిరుద్యోగ వ్యవస్థకి నిరుద్యోగతలను కూడా తక్కువగా ఎవరైతే ఉద్యోగాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఏపీకి సంబంధించి వారికి కూడా ఉద్యోగాల భర్తీకి కూడా ఎంతో కారణమవుతుంది. ఏదైతే ఉన్నారో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా ఉద్యోగాల కంపెనీకి విషయం అయితే కానీ ఎవరైతే చదువుకున్న యువతికి కానీ కంపెనీస్ తీసుకొని వస్తే ఏపీకి పెద్ద ఎత్తున ఉద్యోగాల కొరత తగ్గించే విధంగా అయితే ఏపీని బలోపేతంగా ఉద్యోగాల పనిలో అయితే వేటలో అయితే పడుతున్నారనే చెప్పాలి. వీటికి సంబంధించి ఏదైతే ఉన్నాయో ఇది ఇండస్ట్రియల్ పార్క్ గా 4G వాట్స్ సామర్థ్యం కలిగిన సోలార్ పీవీ టాప్ కాయిన్ సెల్ గా తయారైన యూనిట్ తో దీన్ని అనుసంధానం చేసి 5G సిలికాన్ ఇంటర్గేట్ వేపర్ తయారీ ద్వారా ఈ ప్లాంట్ ని అయితే ఏర్పాటు చేస్తారు. ఈ ఏర్పాటు చేసిన సోలార్ కి సంబంధించిన ప్లాంట్ ద్వారా తగు ఉద్యోగాలు కూడా ఎక్కువగా భర్తీ అయ్యే అన్న అపోహతో ఉన్నారు, అలాగే ఆలోచనతో కూడా ఉన్నారు. అలాగే దీన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇది తెలంగాణ పరంగా చూసుకుంటే కొంచెం భారీ షాక్ అనేనే చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్ ఇది ఏదైతే ఉందో సోలార్ పీవీ సెల్ హైదరాబాద్ లో పెట్టాలన్నది అయితే ఉంది. ఆల్రెడీ హైదరాబాద్ ఎంతమందికి ఉద్యోగ అవకాశాలను కల్పించింది కాబట్టి ఏపీకి కొత్తగా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం కూడా ఉద్యోగాల భర్తీలు అయితే కానీ కంపెనీలకు సంబంధించి అన్ని విధాలుగా తీసుకొచ్చే విధిగా ఉంది. కాబట్టి ఏదైతే కంపెనీ సోలార్ పీవీ సెల్ ఏదైతే ఉందో దానికి ఏపీఐసిసి ద్వారా తక్కువ సమయంలోనే ఈ కంపెనీని ఏర్పాటు చేయడానికి కానీ కేటాయించింది. అలాగే స్థలాన్ని కూడా 269 ఎకరాల భూమిని కూడా కేటాయించడంతో ఈ సమయంలోనే ఇక్కడైతే ఏపీలో కంపెనీ పెడితే బాగుంటుందన్న విధంగా అయితే వాళ్ళు ఆలోచన విధం చేశారు. ఆలోచన విధంగానే కార్యాచరణ చేసి ఏపీకి సంబంధించి ఈ కంపెనీ రావడంతో ఇండస్ట్రియల్ పార్క్ కూడా అంటే నెల్లూరు జిల్లాలో నాయుడుపేటలో ఇండస్ట్రియల్ పార్క్ కూడా 4 గిగా వాటర్ సామర్థ్యం కలిగిన
సోలార్ పీవీని కూడా తయారు చేయడం జరిగింది, అనుసంధానంతో చేసింది. కాబట్టి ఈ కంపెనీకి సంబంధించి ఏదైతే ప్లాంట్ ఉందో ఈ ప్రాజెక్ట్ ద్వారా కానీ సుమారు 2000 పైగా ఉద్యోగాలు వస్తాయని ఏపీ ప్రాతిపాదికను తీసుకోవడం అయితే జరిగింది. అనూష. రైట్ సుమలత, థ్యాంక్ యూ.